సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. కాలీవుడ్ నటి మహాలక్ష్మి ఒకప్పుడు మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే నిర్మాత రవీందర్ ను పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఆమె పేరు వైరల్ అయింది. ఆమె డబ్బుల కోసమే పెళ్లి చేసుకుందని కొందరు ఎన్నో మాటలు అన్నారు. కాగా ఆమె భర్త రవీందర్ ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. ఆక్సిజన్ ట్యూబ్ తో దర్శనమిచ్చారు. అసలేం జరిగింది? ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మహాలక్ష్మి రవీందర్లు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళది ట్రూ లవ్ అని కొందరు అన్నారు. మరికొందరేమో డబ్బుల కోసమే మహాలక్ష్మి పెళ్లి చేసుకుందన్నారు. ఇక రవీందర్ కూడా మహాలక్ష్మి అందానికి ఫిదా అయ్యారని, అందుకే మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి ఎలాగోలా పెళ్లి చేసుకున్నారని అన్నారు. సరే, ఎలాగోలా పెళ్లి జరిగింది అనుకుంటే నిత్యం వీరి పేర్లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. విడిపోతున్నారని, రవీందర్ జైలుకెళ్లాడని, మహాలక్ష్మిని మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. వీటిపై వీళ్ళిద్దరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ తాజాగా ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. నిర్మాత రవీందర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చారు. అది కూడా ముఖానికి ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని ఆ రివ్యూ ఇచ్చారు. దీంతో ప్రజలు షాక్ అయ్యారు. అయితే ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారని కొందరు అడగ్గా, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న రవీందర్ ఈ మధ్యన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బందిగా ఉంటోందని చెప్పారు. వారం రోజులుగా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానన్న ఆయన త్వరలోనే తన ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. అంతేకాదు, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందించారు. ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా ఇలాంటి వీడియోలు ఎందుకు చేయటం అని కొందరు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. అదే సమయంలో మహాలక్ష్మి ఎక్కడా అంటూ కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. మొత్తానికి తన సొంత యూట్యూబ్ ఛానల్లో రవీందర్ షేర్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలపండి.